ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం సద్గురు అంతర్ముఖానంద పరంబ్రహ్మనే నమ. ఇంకా దర్శనాలన్నీ అయిపోయి ఇంకా బాబు కారులో బస్ స్టాండ్లో దించేస్తున్నాడు. వస్తూ కూడా తీసుకుంటూ వచ్చేసాము. తర్వాత బస్సు ఎక్కేసాము. వెంటనే బస్సు దొరికింది. వస్తూ కూడా శ్రీశైలం యొక్క అందాలను చూసుకుంటూ పాతాళ గంగను చూసుకుంటూ అన్ని చూసుకుంటూ ఇప్పుడు అసలు శ్రీశైలంలో ఆ సిద్ధత్వం పొందుతాం ఎట్లాగా మనులు యోగుల గురించి, శ్రీశైలం సిద్ధత్వం పొందిన యోగుల గురించి, ఆ సిద్ధత్వ వనమూలికల యొక్క రహస్యాల గురించి అటు గురించి తెలుసుకుంటూ నేను దీంట్లో అందరికీ దీంట్లో చదువుతున్నా. నేను కూడా తెలుసుకుంటాకి మరి మనలా చదువుకుంటాకి. ఈ శ్రీశైలం అనేది పురాతన కాలం నుండి కూడా ఎంతో మంది యోగులు మునులు సిద్ధులకు అత్యంత పవిత్రమైన తపోభూమి అన్నమాట. ఈ క్షేత్రంలో సిద్ధత్వం పొందిన సిద్ధి సాధించిన ప్రముఖులు ఎవరంటే సిద్ధరామయ్య. అంటే ఈయన 12వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ వీరశైవ భక్తుడు సిద్ధరామయ్య. అంటే షోలాపూర్ చిన్న వయసులోనే శ్రీశైలానికి వచ్చి మల్లికార్జున స్వామి దర్శించి ధరించారంట. తపస్సులు మెచ్చి స్వామివారి ప్రత్యక్షమై ప్రదేశాన్ని సిద్ధరామప్ప అంటే జలపాతం మరియు లోయని సిద్ధరామప్ప కొలను అని పిలుస్తారంట. అలాగే ఆదిరా శంకరాచార్యులు శ్రీశైలం దర్శించి ఇక్కడ దివ్య వాతావరణంలో పరమశివుని కీర్తిస్తూ ప్రసిద్ధమైన శివానంద లహరిని రచించారు. అలాగే అల్లమ ప్రభు వీరశైవ ఉద్యమంలో ముఖ్యమైన ఆధ్యాత్మిక గురువైన అల్లమ ప్రభువు శ్రీపర్వతం ఈ శ్రీశైలంలోని గుహల్లోని ఆధ్యాత్మిక సాధన చేసి సిద్ధిని పొందారని పురాణాల ద్వారా తెలుస్తుందన్నమాట. ఇక్కడ రహస్యమైన గుహలు ఉన్నాయన్నమాట. నల్లమల్ల అడవుల్లో అక్షయ గుహ అని, కదంబ గుహలు వంటివి ఉన్నాయంట. ఇట్లనే పూర్వకాలంలో మునులు మరియు సిద్ధ పురుషులు కూడా ఈ గుహల్లోనే కఠినమైన తపస్సు చేసి సిద్ధత్వం పొందారని నమ్ముతారన్నమాట. ఇక్కడ అక్షయ గుహ అంట, కదంబ గుహలో ఇవన్నీ కూడా ఈ నల్లమల అడవు లోపలే ఉన్నాయన్నమాట. ఈ సిద్ధరామయ్య అతను స్వామి కోసం ఎక్కడికెక్కడ ప్రతి రాయిని చూసి శివుడా అని అంటే ఆలయంలో లింగాన్ని చూసుకుంటే ఇది కేవలం రాయి, నా నిజమైన మల్లన్న ఎక్కడని అట్లా అడవులంతా ఎతికారంట. అప్పుడు ఆయన ఎక్కడ కనిపించలేదని పెద్ద లోయలో దూకి ప్రాణత్యాగం చేయబోతుండగా అప్పుడు పరమశివుడు స్వయంగా ప్రత్యక్షమై ఆయన కాపాడి సిద్ధత్వం ప్రసాదించారని, ఆయన సిద్ధి పొందిన ఆ లోయనే జలపాతాన్ని నేటికి భక్తులు సిద్ధరామప్ప కొలను అని పిలుస్తారంట. అది విషయం అన్నమాట అక్కడ. అలాగే అక్క మహాదేవి అంటే కృష్ణానది గుహల్లోనూ అక్క మహాదేవి గురించి కూడా లౌకిక బంధాలను వస్త్రాలను సైతం తెగించి చెన్న మల్లికార్జున తన పతి అని భావిస్తూ శ్రీశైలం వచ్చారు కదా. అమ్మవారు కూడా ఆత్మ సమర్పణ చేసుకుందామని అడిగితే అప్పుడు అక్కడ కూడా ఆ గుహలోని మాట, ఆ గుహ తపస్సు చేసిన ప్లేస్ మాట. అలాగే కృష్ణానది గుహలో అంటే 18 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలానికి కృష్ణాది ఎగువ దట్టమైన నల్లమల అడవులో ఉన్న సజీవ సిద్ధమైన గుహల్లో నివసించారన్నమాట. ఆమె ఆత్మార్పణ చేసుకుంటారని చూసుకున్నట్టు. తర్వాత అలా కాకుండా పది కావాలని అలా గుహల్లో లోతుగా ఉన్న శివలింగం ఎదుట ఘోరమైన తపస్సు చేసి చివరికి ఆమె మల్లికార్జున స్వామి జ్యోతిలో ఐక్యమై సిద్ధత్వం పొంది ముక్తి చెందారని, అందుకే ఆ గుహల్లో అక్క మహాదేవి గుహలని పెట్టారన్నమాట. అలాగే అల్లమ ప్రభు ఏంటి, ఆయన శూన్య సింహాసన అధిపతి అన్నమాట. ఆయన అల్లన ప్రభువు జ్ఞానానికి సిద్ధత్వానికి సజీవ స్వరూపంగా చెప్తారన్నమాట. ఈ కదంబ గుహ తపస్సు ఆయన కదంబ గుహలో దీర్ఘకాలం పాటు నిర్వికల్ప సమాధి స్థితిలో గడిపారంట. అట్లా ప్రకృతిని శరీరాన్ని కూడా పరమశివతత్వాన్ని పొందారంట. అలాగే శ్రీ శంకరాచార్యులు ఏమో శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు కదా. దేశం నలుమూలలో కూడా పర్యటించి శంకరాచార్యులు శ్రీశైలంలో అక్కడ ప్రవరాంబిక అమ్మవారి ఆలయంలో ఆయన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. అలాగే మల్లికార్జున స్వామి యొక్క దివ్య లీలను నల్లమల ప్రకృతిని దర్శిస్తూ కూడా ఆయన ఇక్కడే శివానంద లహరి ప్రవరాంబిక దేవిని కీర్తిస్తూ భ్రవరాంబ అష్టకం కూడా రచించారన్నమాట. ఈ దత్తాత్రేయుడు మరియు నవనాథ సిద్ధులని రసవాద విద్యలని ఈ నవనాథులకు ప్రధాన కేంద్రం అన్నమాట. గురు దత్తాత్రేయుడు, మత్స్యేంద్రనాథ్, గోరఖనాథ్ వంటి సిద్ధులు ఇక్కడ నివసించి తపస్సుతో పాటు రసవాద అంటే పాదరసాన్ని బంగారంగా మార్చే విద్యని ఈ కాయకల్ప చికిత్సలలో సిద్ధత్వం సాధించారని క్షేత్ర పురాణాల్లో చెప్తున్నాయంట. ఈ పూర్వ యుగాల సిద్ధులు కూడా పురాణ విశేషాలు ఏంటంటే పర్వత మహర్షి గురించి తెలిసి చెప్పాను కదా. ఈ శిలాద మహర్షి కుమారుడైన పర్వతుడు ఇక్కడ తపస్సు చేసి శివుని తనపైనే కొలువు ఉండమని కోరాడు. ఆ పర్వతమే శ్రీశైల పర్వతంగా మారాడని స్కంద పురాణంలో ఇది శ్రీశైల ఖండంలో వివరిస్తుందన్నమాట. అలాగే శ్రీరాముడు కూడా పాండవులు కూడా త్రేతాయుగంలో శ్రీరాముడు రావణ సంహార
పాప పరిహారార్థం ఇక్కడ సహస్రలింగాన్ని ప్రతిష్ఠించగా ఆ సహస్రలింగం అక్కడే ఉంది. అమ్మ సీతాదేవి ప్రతిష్ఠించిన సహస్రలింగం కూడా అక్కడే ఉంది. అక్కడ నిర్మించాడు. అలాగే వనవాస టైంలో కూడా సీతారాములు అక్కడ వనవాసం చేశారు, సీతారామ లక్ష్మణులని అంటారన్నమాట. అట్లాగే రావణ సంహార పాప పరిహారార్థం కూడా సహస్రలింగాన్ని ప్రతిష్ఠించారన్నమాట సీతారాములు. అలాగే ద్వాపర యుగంలో కూడా పాండవులు వ్యాస మహర్షి ఆదేశంతో వచ్చి పంచ పాండవ లింగాన్ని కూడా ప్రతిష్ఠించి సిద్ధత్వం పొందారన్నమాట. అక్కడ పంచ పాండవ లింగాలు కూడా ఉన్నాయన్నమాట. అక్కడ ఇప్పుడు కూడా సీతామ్మ తల్లి సహస్రలింగం కూడా అక్కడ ఉందన్నమాట. సహస్ర శివలింగం అన్నమాట. ఈ శ్రీశైలం నల్లమల్ల అడవుల్లో ఉన్న రహస్య గుహలు కేవలం రాతి కట్టడాలు కావన్నమాట. అవి కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే సహజంగా ఏర్పడిన భూగర్భ అద్భుతాలు అన్నమాట. ఈ శతాబ్దాల తరబడి యోగులు సిద్ధులు బాహ్య ప్రపంచాన్ని దూరంగా ఇక్కడే రహస్యంగా తపస్సు చేసుకుంటారంట. ఇక్కడ సహజంగానే గుహద్వారం వద్ద ఎలాంటి ఆధారం లేకుండా నిలిచి ఉన్న భారీ రాతి తోరణం ఒక అద్భుతంగా 200 అడుగుల పొడవు ఉంటుందంట. అలాగే చీకటి సొరంగం కూడా గుహ లోపలికి వెళ్తే పూర్తిగా చీకటిమయంగా మారుతుంది. గుహ మార్గం చాలా ఇరుకుగా మారి పర్యాటకులు లేక భక్తులు వంగి పాకుతూ వెళ్తారంట. ఈ గుహ చిట్ట చివరి భాగంలో ఒక సహజ సిద్ధమైన శివలింగం ఉంటుందంట. అక్కడ వెళ్ళేసరికి గాలి ఆక్సిజన్ చాలా తగ్గిపోతుందంట. ఇక్కడే అక్క మహాదేవి ఇష్టలింగ పూజ చేస్తూ కాలం గడిపారంట. అక్కడ అలాగే భయంకరమైన రహస్య తాంత్రిక పూజలు చేసే కాపాలిక పాశుపత శైవ తెగలకు కూడా ఈ గుహలో ప్రధానంగా నివాసాలుగా ఉన్నాయని చరిత్రకారులు చెప్తున్నారన్నమాట. అలాగే కదలివనం గుహలేమో సిద్ధుల అదృశ్య వేదిక అంటున్నారు. ఇక్కడ అడవిలో కదలివనంలో ఇక్కడ నేటికి కూడా రహస్యమేనంటే గుహల పూర్తి చరిత్ర నేటికి ఒక రహస్యంగానే ఉందంట. ఇది ఎంత పెద్దవంటే ఒకేసారి దాదాపు 500 మంది కూర్చుని ధ్యానం చేసుకోవచ్చంట. అలాగే గుహ లోపల ఒక నిరంతర నీటి ఓట ప్రవహిస్తూ ఉంటుందంట. దత్తాత్రేయ స్వామి అదృశ్యం కూడా ఇక్కడే అన్నాను కదా. దత్తాత్రేయ స్వామి ప్రముఖ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి కూడా అవతార సమాప్తి కోసం ఈ కదలీవనం గుహల్ని ఎంచుకున్నారంట. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అరటి తోటలోకి వెళ్ళి పడవలో అదృశ్యమయ్యారని భక్తుల నమ్మకం అంట. ఈ అల్లమ్మ ప్రభు అనుకొని చెప్పాను కదా, ఆయన శూన్య సాధకుడై అల్లం ప్రభు ఈ గుహల్లోనే శ్వాస నిలిపివేసే నిర్వికల్ప సమాధిని చెందారంట. అలాగే మన్నమ్మ కన్నీరు గుహ, అక్కడ కూడా పురాణాల ప్రకారం ఈ మల్లమ్మ శివభక్తురాలని ఆమె అత్తమామలు ఎన్నో కష్టాలు పెడితే ఆమె నల్లమల్ల అడవుల్లోకి గుహలో శివుని కోసం ఏడుస్తూ తపస్సు చేస్తే అతను మెచ్చి ఆమె కార్చిన కన్నీటి అంటే శివుడు ప్రత్యక్షమయ్యాడు అనమాట. ఆ ప్రత్యక్షం ఇవ్వగానే ఆశ్చర్యంగా ఆమె కార్చిన కన్నీటికే ఇప్పుడు కూడా గుహలో నిరంతరం నీటి చుక్కలుగా పైనుంచి పడుతూనే ఉంటుందని అదే మల్లమ్మ కన్నీరే అంటున్నారు అనమాట. ఇంకా రసవాద ప్రయోగాలు ఇవన్నీ కూడా రహస్య గుహల్లో నాగసిద్ధులు రసాయన ప్రక్రియ ద్వారా వనమూలికలను ఉపయోగించి పాదరసాన్ని బంగారంగా మార్చే ప్రయోగాలు చేశారని అటువంటి గుర్తులు ఇప్పుడు కూడా కొన్ని గుహల లోపల గోడలపై ఉన్నాయని అంటున్నారు. అలా మరి స్థానికంగా కథల ప్రకారం గుహల్లో కొన్ని మార్గాలు భూగర్భం గుండా నేరుగా శ్రీశైలం మల్లికార్జున స్వామి ప్రధాన గర్భగుడికి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న మహానంది క్షేత్రానికి కలుపుబడి ఉన్నాయని నమ్ముతారంట. ఈ భద్రతా కారణాల దృష్ట్యా ఈ లోతైన మార్గాలను అటవీ శాఖ మూసేసిందంట. అంతే కదా మరి. గుహలను సందర్శించే పర్యాటకుల కోసం ఈ గుహల్లో పులులు దట్టమైన పరిధిలోకి ఉన్నాయి కాబట్టి చాలా అదేంటే టైగర్ రిజర్వ్ అని పులులకి ప్రత్యేకంగా పెట్టారు కాబట్టి వెళ్ళాలంటే పాతాళ గంగ నుండి బోటు సేవలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ కదలివనం వెళ్ళటానికి అటవీ శాఖ ముందస్తు అనుమతి గైడ్ కూడా తప్పనిసరి అని చెప్తున్నారు అన్నమాట. గుహలు వెళ్ళటానికి మనం ఒక్కడమే వెళ్ళిపోలేమన్నమాట. గైడ్ ఉండాలి, అనుమతి, అటవీ శాఖ యొక్క అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్ళలేమన్నమాట. అలాగే హిందూ పురాణాల ప్రకారం శ్రీశైలంలో వినాయకుడి భార్యలైన సిద్ధి బుద్ధులు కూడా ఆధ్యాత్మిక సిద్ధత్వం పొందారని, శివపార్వతులు తమ కుమారులు ఎవరికి ముందు వివాహం జరపాలనే విషయంలో పోటీ పట్టినప్పుడు వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ ప్రదర్శన చేసి వారి అనుగ్రహంతో సిద్ధి జ్ఞానం సమృద్ధులను వివాహం చేసుకున్నాడని, ఈ ప్రదేశం కూడా ఒక మల్లికార్జున స్వామికి బ్రవరం అష్టాదశ ఇక్కడ వివాహం చేసుకున్నారు ఆ శ్రీశైలంలోనే అని కూడా చెప్తున్నారు అన్నమాట. ఈ పాండవులు కూడా పురాణాల ప్రకారం అరణ్యవాస సమయంలో కూడా పాండవులు ఇక్కడ మల్లికార్జును పూజించి తపస్సు చేసి దివ్యాస్త్రాలను సిద్ధత్వాన్ని పొందారని కూడా చెప్తున్నారు అన్నమాట. ఈ పురాణాల ప్రకారం అయితే
గణేశుడు, కార్తికేయులతో పాటు శ్రీరాముడు, పాండవులు, ఆది శంకరాచార్యులు అంతఃకరణ సిద్ధత్వం పొందారంట ఫస్ట్. అలాగే చెప్పాను కదా, మా సిద్ధరామప్ప కూడా మళ్ళీ అక్కడ సిద్ధత్వం పొందారని. అలాగే సమీప చరిత్రలో ఇంకొక బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెందిన ఘంటామఠం అని, బ్రహ్మంగారి ఘంటామఠం అని, అంటే వీర బ్రహ్మేంద్ర స్వామి అట్లా శ్రీశైలంలో తపస్సు చేసి సిద్ధత్వం, జ్ఞానసిద్ధి పొందారని స్థానిక భక్తుల నమ్మకం అంట. ఈ గుహల్లో కూడా నేటి కూడా సిద్ధ పురుషులు తపస్సు చేసుకుంటూ అదృశ్య రూపంలో సంచరిస్తారని ఆధ్యాత్మికంగా విశ్వసిస్తారన్నమాట. అక్కడికి వెళ్ళిన వాళ్ళు సిద్ధత్వం పొందుతారని నమ్మకం అన్నమాట. అక్కడ సిద్ధులు, తాంత్రిక, రసవాద సాధనలు ఇవన్నీ కూడా సామాన్యులకు అర్థం కానీ చాలా సమాచారం ఉంటుందంట అక్కడ. అది ఎంత కూడా రససిద్ధుల కేంద్రం అని పిలిచేవారంట పూర్వం. ఈ సిద్ధులు ఇక్కడ గుహలను తన ప్రయోగశాలలుగా ఉపయోగించుకున్నారంట. అది సువర్ణ తంత్రం అని వీటిని మనకి ఇప్పుడు అవసరం లేదు. జ్యోతిష్మతి, గరుడపత్య, చింతామణి వంటి మూలికలతోట పాదరసంతో కలిపి బంగారంగా మార్చే ప్రక్రియలు కూడా గుహల్లో జరిగాయని, రహస్య లిపితో అవన్నీ కూడా చిక్కున్నాయని రసవాద సూత్రాలని పరిశోధనలో నమ్ముతారంట. కానీ అవన్నీ చెప్పలేము. అలాగే గుప్తలింగాలు కూడా భూగర్భ సొరంగాలని, గుహలే కాకుండా భూమి లోపల కూడా 100 అడుగుల లోతుల్లో ప్రవహించే నీటి పాయల పక్కన రహస్య గుహలు ఉన్నాయని, గర్భగుడి సొరంగ మార్గం అని, మల్లికార్జున స్వామికి ప్రధాన ఆలయ గర్భగుడి కింద ఒక రహస్య సొరంగం ఉందని సిద్ధులు, రాజులు, ఛత్రపతి శివాజీ, కృష్ణదేవరాయలు వంటి వారు నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించి పూజలు చేసేవారని, అలాగే గుహల లోపల కొన్ని దారులు కిలోమీటర్ల పొడవుండి కర్నూలు వైపు సిద్ధులు అదృశ్య మార్గంగా మహానందికి, త్రిపురాంతకం అని ఇట్లా అక్కడ చోటకి వెళ్ళేవారని, ఇప్పుడు ఆక్సిజన్ అందక చనిపోతారని మూసేశారని, అలాగే వాళ్ళందరూ సిద్ధులు కాబట్టి వెళ్ళగలుగుతారు. అలాగే శ్రీశైల పరిసరాల్లో రహస్య గుహలు ఒకప్పుడు కాపాలిక శైవానికి ఉగ్ర శివారాధన అటువంటి జరిగాయంట. నరబలులని, శ్మశాన సాధన ఇటువంటివి కూడా జరిగాయంట 8వ శతాబ్దంలో. 13వ శతాబ్దం వరకు జరిగినాయంట. గుహల్లో మానవ ప్రపంచానికి దూరంగా ఉంటూ శవాలపై కూర్చుని చేసే శవ సాధనని, భైరవ సాధనని, అద్భుత శక్తులని, మారణ, మోహన, విషీకరణ వంటి సిద్ధులు ఉండేయంట. ఇటువంటి ఆ కోయోళ్ళు బాబు వాళ్ళందరూ చూస్తేనే ఒక రకంగా ఉన్నారు వాళ్ళు. అది అందరూ కూడా తాంత్రిక పత్రాలతోటి మేము మీకు చెప్తారండి రండి అంటున్నారు అన్నమాట. మేము వెళ్ళలేదు కానీ. అట్లాగే ఆది శంకరాచార్యులకి రక్షణగా ఇక్కడ గుహలో తపస్సు చేసుకున్న సమయంలో ఒక కాపాలికుడు ఆయన బలి ఇవ్వడానికి ప్రయత్నిస్తే శంకరాచార్యుల శిష్యుడైన పద్మపాదుడు నరసింహస్వామి ఆవేశంతో ఆ కాపాలికుడిని సంహరించిన ఘట్టం ఇక్కడ గుహలోనే జరిగింది అంటున్నారు అన్నమాట. ఈ శ్రీశైల పర్వత శ్రేణుల్లో భౌగోళికంగా 100 మైళ్ళ వరకు విస్తరించి ఉందంట. ఈ నల్లమల కొండల కింద ఉన్న సున్నపురాయి పొరల వల్ల ఇవి ఏర్పడ్డాయంట. సహజ సిద్ధమైన వెంటిలేషన్ అంటే ఈ రహస్య గుహల లోపల కొన్ని 100 అడుగుల దూరం వెళ్ళినా సరే కొన్ని చోట్ల పైనుంచి సూర్యకాంతి పడేలా చిన్న చిన్న రంధ్రాలు ప్రకృతి సిద్ధంగానే ఏర్పడ్డాయంట. యోగులు ఈ కాంతి, గాలి ఆధారంగానే గుహల్లో సంవత్సరాల తరబడి బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా జీవించేవారంట. ఈ కదలివనం అనేది నేటికి కూడా వెలుగు చూడని ప్రాంతాలు. అక్క మహాదేవి గుహల కంటే కూడా దట్టమైన అడవిలో ఉన్న కదలివనం గుహల్లో వెళ్ళటం ఇప్పటికీ సామాన్యులకు సాధ్యం కాదంట. జంతువుల నివాసాలు ఇవి. ఇక్కడ కృష్ణానది పరివాహక ప్రాంతంలో పులులు, చిరుతపులు, ఎలుగుబంట్లు, విషసర్పాలకు ఇవి నివాసాలు కాబట్టి వెళ్ళలేమంట. ఇక్కడ గుహల్లో నేటికి కొందరు హిమాలయ యోగులు రహస్యంగా వచ్చి చాతుర్మాస దీక్షలు, మౌన వ్రతాలు చేస్తారంట. వారు చెంచు ప్రజలకు మాత్రమే అప్పుడప్పుడు కనిపిస్తారని ఒక నమ్మకం ఉందంట. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ శివపార్వతులు స్వయంగా ఇప్పటికీ ఉన్నారని. మన మౌంట్ కైలాసే కాదు, మన దగ్గరలో ఉన్న శ్రీశైలం కూడా అటువంటి ప్రాంతం అన్నమాట. ఇక్కడ రహస్య గుహలకు కానీ ఎక్కడికి లోపలికి వెళ్ళాలని అటవీ శాఖ యొక్క అనుమతి తీసుకోకుండా వెళ్ళలేమట. వాళ్ళు అనుమతి తీసుకుంటే ముందు రోజు వెళ్ళి అనుమతి తీసుకుంటే తెల్లారి వెళ్ళనిస్తా, పర్మిషన్ ఇస్తే ఎలాగనో, లేకపోతే లేమన్నమాట. ఈ కదలీవనం గుహల్లో ఈ అడవిలో 12 కిలోమీటర్లు వెళ్తే కదలీవనం అనుకున్నాం కదా. ఇక్కడ ఎంత పెద్ద గుహ అంటే ఒకేసారి 500 మంది కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు అంట. నిరంతరం నీటి ప్రవాహం ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఈ రసవాద విద్యలో నావసిద్ధులు మాట. అదేంటంటే సువర్ణ తంత్రం అని రససిద్ధుల కేంద్రం అన్నమాట. ఈ మత్స్యేంద్రనాథని, గోరఖనాథని, నవనాథ సిద్ధులు ఇక్కడ ప్రయోగశాలగా వాడుకున్నారని చెప్పుకున్నాము. ఆ యొక్క శారీరక, అలాగే ఇక్కడ గుహలు ఇప్పుడు అర్థం కాని భాషలో ఇప్పుడు కూడా గుహల్లో ఉన్నదని చెప్పుకున్నాం. అలాగే కాయకల్ప చికిత్స మాట. ఇక్కడ శారీరక వృద్ధాప్యాన్ని దూరం చేసి శరీరాన్ని వజ్రంగా మార్చే కాయకల్ప విద్యలో కూడా ఇక్కడ సిద్ధులు ఇక్కడే నైపుణ్యం పొందారంట.
ఈ శ్రీశైలంలోనే నాగార్జునుడు అంటే మన క్రీస్తకం 2వ శతాబ్దానికి చెందిన బౌద్ధ మత పండితుడు తత్వవేత్త ఆచార్య నాగార్జునుడు ఈ శ్రీశైల పర్వత శ్రేణులోనే దీన్ని శ్రీపర్వతం అని పిలిచేవారు కాబట్టి ఇక్కడ తపోభూమిగా ఎంచుకున్నారన్నమాట. ఈ శ్రీశైల పరిసరాల్లో రహస్య గుహల్లో ఆయన సుదీర్ఘ కాలం పాటు ధ్యానం మరియు ఆధ్యాత్మిక సాధన చేసి బౌద్ధ మతంలోని అత్యున్నత జ్ఞానాన్ని సిద్ధత్వాన్ని కూడా సాధించారు. ఇతను మనం ప్రసిద్ధుడిగా లోహాలను బంగారంగా మార్చే ప్రయోగాలే కాకుండా అట్లాగే రసాయన శాస్త్రవేత్తగా ఆయన చాలా ప్రయోగాలు చేశారన్నమాట. ఆయన రసరత్నాకరం అనే గ్రంథంలో రసవాద ప్రక్రియలకు రసాయన శాస్త్రానికి ఒక బుక్లా రాశారంట. వృద్ధాప్య రాకుండా కూడా చెప్పుకున్నాం కదా, కొన్ని వందల సంవత్సరాల పాటు దృఢంగా ఉండాలటట్టుగా కాయకల్ప విద్యను కూడా ఇక్కడ గుహలో స్వయంగా ప్రయోగించి సిద్ధత్వం పొందారని చెప్తున్నారన్నమాట. అలాగే శూన్యవాద సిద్ధాంతంగా కూడా నాగార్జునుడు మాధ్యమికవాదంగా శూన్యవాద సిద్ధాంతాన్ని ఈ శ్రీశైల క్షేత్రంలోనే ప్రతిపాదించారంట. ఈయన బౌద్ధ భిక్షువులు చైనా టిబెట్ దేశాల నుండి వచ్చిన యాత్రికులు ఈ రహస్య గుహల వద్దకు వచ్చి ఆయన నుండి జ్ఞానాన్ని సిద్ధాంతాన్ని నేర్చుకునేవారంట. ఈ నాగార్జునకొండ నాగార్జున సాగర్గా ఆ పేరు అందుకే వచ్చిందంట. ఈ శ్రీశైలం సమీపంలోనే కృష్ణానది తీరాన నాగార్జునకొండ వద్ద ఆయన ఒక ప్రసిద్ధ బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారని, ఆయన ప్రకారమే నాగార్జునకొండని భారీ ప్రాజెక్టు కూడా నాగార్జున సాగర్ అని అందుకే పెట్టారంట. ఈ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని పేరు పెట్టారంట. అక్కడ వాతావరణం నిరంతరంగా దైవ శక్తితో నింపుతూ ఉంటాయంట. అక్కడ ఈ నల్లమల అడవుల మూలికా శక్తి ప్రాణవాయువు వల్లే ఈ కొండలు, ఇక్కడ ఉన్న కొండలు దట్టమైన నల్లమల కొండలు కూడా కేవలం రాళ్లు కావుంటాయి. అవి వేలాది దివ్య మూలికలు నిలవని ఆ స్పర్శ చేసినంత మాత్రాన ఎంతో గొప్ప శక్తి వస్తుందంట మనకి. ఆ కొండలపై నుంచే వీచే గాలి, ఆ కృష్ణానది పాయల మీదుగా ప్రవహించే నీరు కూడా అత్యంత శక్తిమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయంట. ఇక్కడ గాలి పీల్చడం వల్ల కూడా పూర్వం సిద్ధులకు రోగాలు రాకుండా వందల సంవత్సరాల ఆయుష్ లభించేదంట. ఈ పాతాళ గంగలో స్నానం చేస్తాం వల్ల కూడా మానవ శరీరంలోని ఈ మణిపూరక చక్రానికి ప్రతీకగా పాతాళ గంగలో స్నానం చేసి కొండపైకి రావటం అంటే మనిషి తనలోని కుండలిని శక్తిని కింద నుండి పైకి లేపడం లాంటిదని యోగులు చెప్తారన్నమాట. నాగార్జునుడు రసరత్నాకరంగా కాకుండా ఆయన వనమూలికలతో రసగులిక అంటే మాత్ర తయారు చేసి నోట్లో ఉంచుకునేవారని, దానివల్ల ఆయన ఆకాశంలో ఎగిరే శక్తి అంటే కేచరి సిద్ధి 100 సంవత్సరాల ఆయుష్ లభించాయని నమ్ముతారు. అలాగే ఇక్కడ భూగర్భ గుహల ద్వారా ఆయన నాగలోకానికి కూడా వెళ్ళి అక్కడ దాచబడిన పవిత్ర ప్రజ్ఞా పారమిత సూత్రాలు అనే గ్రంథాలను కూడా భూలోకాన్ని తెచ్చి ఇక్కడే క్రోడీకరించారని, ఈయన పేరు మీదుగానే నాగార్జునకొండ నాగార్జున సాగర్ అని వచ్చినాయన్నమాట. అందుకని ఇది తపోభూమి మాట. ఈ భూమి మీద అడుగుపెట్టినా మనం తప్ప సిద్ధి పొందుతామని, ఈ నాగార్జునికి శ్రీశైల పర్వతాలనే బొత్తుగా బంగారం మార్చే శక్తి ఉందంట. కానీ ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందని ఆ పని చేయలేదంట. ఈ ప్రజ్ఞా పారమిత సూత్రాల్లో నాగలోకంలో దాచిపడి ఉంటే అవి తీసుకుని వచ్చి అంటే నాగలోకానికి వెళ్ళి తపశక్తి నాగరాజును ప్రసన్నం చేసుకుని ఆ గ్రంథాలను తీసుకొచ్చి శ్రీశైల గుహల్లోనే ఉంచి అవి ప్రయోగాలు చేశారంట. ఈ శ్రీశైల గుహలు బౌద్ధ మతంలో రహస్య తాంత్రిక శాఖ అయిన వజ్రయానానికి ఒక ప్రధాన పీఠంగా మారిందంట అప్పట్లో. ఇక్కడ ఒక తత్వశాస్త్రంగానే కాకుండా మంత్ర తంత్ర యంత్ర సాధన కూడా ఎన్నో సిద్ధులు పొందారంట. వారు ఇక్కడ శివుడిని మల్లికార్జునే కాకుండా బౌద్ధ తారాదేవుని కూడా సమానంగా ఆరాధించేవారంట. అందుకే ఈ క్షేత్రం హిందువులకి బౌద్ధులకు కూడా సమాన పవిత్ర స్థలంగా ఉందని చంద్ర గారు చెప్తున్నారంట. అటువంటి గ్రంథాల్లో శాస్త్రాల్లో ఆధ్యాత్మిక గ్రంథాలు ఏంటంటే రసరత్నాకరం అంటే రసాయన శాస్త్రం, లోహాలను మార్చే ప్రక్రియది, ఆరోగ్య మంజరి అంటే ఆయుర్వేదం, కాయకల్ప చికిత్సల గురించి ఇన్నిదంట ఆరోగ్య మంజరి. మూల మాధ్యమిక కారికని శూన్యవాద సిద్ధాంతాన్ని కూడా ఉందంట. రసేంద్ర మంగళమని పాదరస భస్మం మరియు ఔషధాల తయారీ సూత్రాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఉన్నాయంట, అక్కడ తయారు చేశారంట. అంటే ఆ గ్రంథాలు ఉన్నాయన్నమాట, ఉన్నాయని చెప్తున్నారు. అలాగే మన శ్రీశైల మహాశక్తి అనేది మహాక్షేత్రం ఒక తపో శక్తి, ఒక దివ్య శక్తి అంట. అత్యంత అద్భుతమైన ఎంతో దివ్య శక్తి అన్నమాట. హరిహర శక్తి, శివకేశ్వర ఏకైక సంగమం, ఇంకా మనకి పాప విమోచన శక్తి అన్ని ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇక్కడ శివుడు మల్లికార్జునుడు
శ్రీశైలం శివక్షేత్రమే కాదు, శివుడు మల్లికార్జునుడు కాకుండా విష్ణువు, శ్రీరాముడు, కృష్ణుడు, దత్తాత్రేయుడు అందరి తపోశక్తులు కలిసి ఉన్నాయని చెప్తున్నారన్నమాట. మనం ఇక్కడ త్రేతాయుగంలో రావణుడి సంహారం తర్వాత బ్రహ్మహత్య పాతక నివారణ కోసం తపస్సు చేశాడు కాబట్టి రాముడి శక్తి తపోశక్తి వల్ల ఇక్కడ వచ్చే భక్తులు పాపాలన్నీ నశిస్తాయంట. ఆయన శక్తి ఉంది కాబట్టి పాప విమోచన శక్తి కూడా ఇక్కడే ఉందని ఈ భ్రవరాంబక దేవి యొక్క 18 శక్తిపీఠాల్లో శ్రీశైలం మన శక్తి రెండో శక్తి మెడభాగం పడిందని కూడా చెప్తున్నారు కదా. అలాగే ఇక్కడ అరుణాసురుడు రాక్షసుడిని సంహరిస్తాకి చిన్న రంధ్రం నుండి శ్రద్ధగా మనం అక్కడ తేనెటేగ్గా వచ్చి అమ్మ సంహరించింది కాబట్టి మనం అక్కడ నీటికి కూడా ఆలయ వెనక భాగంలో చిన్న రంధ్రం నుండి శ్రద్ధగా వింటే తేనెటీగల జంకారం వస్తుందని హ్రీంకార ధ్వని వస్తుంది అంటున్నారు అనమాట. ఈ శంకరాచార్యుడు ఆమె ఉగ్రరూపాన్ని శాంతింపచేయడానికి ఆమె పాదాల చెంత అత్యంత శక్తిమైన శ్రీచక్రాన్ని నిర్మించారు. అక్కడ నిర్మించిన ఆ శ్రీచక్రం నుంచి వెలువడే తరంగాలు అక్కడ వాతావరణాన్ని నిరంతరం దైవశక్తితో నింపుతాయంట. అక్కడ కొండలపై గాలి కానీ మనం నీళ్లు కానీ ఆ ఔషధ గుణాల వల్ల మనం గాలి పీల్చడం వల్ల కూడా మన సిద్ధులకు పూర్వం సిద్ధులకు రోగాలు రాకుండా 100 సంవత్సరాలు బతికారు కాబట్టి ఆ శక్తి మనకు కూడా వస్తుందని చెప్తున్నారన్నమాట. శంకరాచార్యులు అన్ని చోట్ల తిరిగారు, మొత్తం భారతదేశం అంతా తిరిగారు. కానీ ఇక్కడ శంకరాచార్యులు ఈ శ్రీశైలంలో అత్యంత శక్తిమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారంట. ఈ భ్రవరాంబక అమ్మవారి ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు కదా, ఆమెని కూడా శాంతపరిచారన్నమాట. ముందు చెప్పుకున్నట్టేనే శివానంద లహరి బ్రహ్మరాష్టకం రచించారు ఆది శంకరాచార్యులు. అలాగే దత్తాత్రేయుడు, నవనాథ సిద్ధులు కూడా ఇక్కడ రససిద్ధులు, గోరఖనాథు, మత్స్యేంద్రనాథు, దత్తాత్రేయుడు వీళ్ళందరూ కూడా సిద్ధత్వం పొందారు. కాయకల్ప చికిత్స ద్వారా కూడా సిద్ధత్వాన్ని పొందారని క్షేత్ర పురాణాల ద్వారా మనకి చాలా తెలుస్తుంది అన్నమాట. అదే శ్రీనరసింహ సరస్వతి స్వామి దత్తాత్రేయ స్వామి యొక్క ఈ అవతారం కాబట్టి అవతారం పరిసమాప్తి కదలీవనం గుహల్ని ఎంచుకున్నారని చెప్పుకున్నాం. అంత గొప్ప క్షేత్రం గురించి మనం అక్కడికి వెళ్ళినా చాలు, అది తలుచుకున్నా చాలు, మనకి మన తపశక్తి పెంచుకోవచ్చు అన్నమాట. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. వ్యాస మహర్షికి కూడా ఇక్కడ సిద్ధత్వం పొందాక అష్టాదశ పురాణాలు రాసే శక్తి కూడా వచ్చిందంట. తర్వాత సనత్ కుమారులు కూడా, బ్రహ్మదేవుని పుత్రుడు సనత్ కుమారులు కూడా తపశక్తి ఇక్కడ చేసుకున్నారంట. అగస్త్య లోపముద్రలకు వింధ్య పర్వతం అహంకారం అన్నచడానికి కోసం సూర్యచంద్ర గమనాన్ని అడ్డుకున్నది కదా, అప్పుడు దేవతల ప్రార్థన మేరకు వాళ్ళు కాశీ క్షేత్రాన్ని వదిలి దక్షిణ తీసుకువచ్చారు కదా. అప్పుడు వింధ్య పర్వతాన్ని అణచివేసిన తర్వాత వారు నల్లమల అడవుల్లో శ్రీశైల పర్వతానికి చేరుకుని కాశీ వదిలిన బాధను కూడా శ్రీశైల మల్లికార్జున స్వామి భ్రవరాంబ దేవుల దర్శనంతో మర్చిపోయారని శ్రీశైల ఖండం ద్వారా తెలుస్తుంది అన్నమాట. ఈ మల్లికార్జున స్వామి గుడి చుట్టూ ఉండే ఉపాలయాల్లో కూడా అగస్తేశ్వర లింగం కూడా ఉందన్నమాట. అక్కడ ఆయన ప్రతిష్ఠించింది. అంటే వింధ్య పర్వతాన్ని చేసిన తర్వాత తనకు కలిగిన దోష నివారణ కోసం, అలాగే లోక కళ్యాణం కోసం అగస్త్య మహర్షి తన భార్య లోపముద్ర కలిసి ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించారంట. ఈ లింగాన్ని దర్శించుకున్నా కూడా సకల పాపాలు తొలగిపోతాయని, కాశీ విశ్వనాథుని దర్శించుకున్న పుణ్యం కూడా లభిస్తుందని నమ్మకం అన్నమాట. లోపముద్రాదేవి అయితే గొప్ప దైవచింతన కలిగిన స్త్రీ కాబట్టి ఈవిడ శ్రీ విద్యోపాసనలో ఈ అమ్మవారి ఆరాధనలోని ఆది విద్య అనే ప్రత్యేక విధానం ఉందన్నమాట. లోపాముద్ర విద్య అంటారు అది. ఈ లోపాముద్ర కూడా శ్రీశైలంలో భ్రవరాంబాదేవిని ఉపాసించి ఈ విద్య ద్వారా, అంటే ఆది విద్య ద్వారా పరమేశ్వర అనుగ్రహం పొంది ఈ శ్రీశైలం శాక్తేయులకు అంటే అమ్మవారి భక్తులకు కూడా అత్యంత పవిత్రమైన స్థలముగా నిలబడిందన్నమాట. ఇక్కడే అగస్త్య గుండం అని అగస్త్య మహర్షి తపస్సు చేసిన కాలంలో అక్కడ ఏర్పడిన గుండమే అక్కడ పవిత్ర తీర్థాన్ని అగస్త్య తీర్థం అని పూర్వకాలంలో ఇక్కడ భక్తులు జలంతోనే స్వామివారి అభిషేకాన్ని తీసుకెళ్లారని చెప్తారన్నమాట. అగస్త్య మహర్షి లోపముద్ర తపశక్తి కూడా శ్రీశైల క్షేత్రం ఒక సజీవ సాక్ష్యం అని చెప్తున్నారన్నమాట. అక్కడ లింగాలన్నీ కూడా వృద్ధ మల్లికార్జున స్వామి లింగం అని, అంటే ఒక భక్తుడి కోసం స్వామివారి ముడతలు పడిన లింగ రూపంలో వెలిసారని చెప్తారు. అలాగే ఈ భ్రవరాంబాదేవి ఆలయ పరిసరాల్లో లోపాముద్రాదేవి ఆరాధించిన శ్రీ విద్యకు అక్కడ గోడలపై శిల్పకళలో మహర్షుల తపస్సులు గుర్తులు కనిపిస్తాయంట. అప్పుడు కూడా ఈ ఆలయానికి కొద్ది దూరంలోనే ఘంటాపటం కూడా చాలా ముఖ్యమైనది. బి శంకర మఠం అని, విభూతి మఠం అని, ఈ పురాతన మఠాల్లో కూడా అగస్త్యుడు వంటి ఎంతో మంది యోగులు సిద్ధులు ఇక్కడే ఉండి సాధన చేశారంట. అక్కడికి వెళ్తేనే మనకు సిద్ధత్వం పొందుతామంట.
అలాగే అత్రి అనసూయలు కూడా ఈ క్షేత్రంలో బ్రహ్మ మానసపుత్రుని అత్రి మహర్షి కూడా మహాపతివ్రత అనసూయమ్మ కూడా ఇద్దరు కూడా నల్లమల్ల అడవుల్లోనే శ్రీశైల పర్వతంపై సుదీర్ఘ కాలం పాటు తపస్సు చేశారంట. ఈ శ్రీశైల పురాణాల ప్రకారం అంటే శ్రీశైల ఖండంలో ఈ విషయం ఉందంట. శ్రీశైలంలో తాగటానికి నీరు దొరకని పరిస్థితుల్లో అప్పుడు అనసూయదేవి తన పాతివ్రత్య మహిమతో గంగాదేవిని ప్రార్థించి గంగాదేవిని అక్కడ స్వచ్ఛమైన నీటి తటాకాన్ని ఏర్పరిచిందంట. తపస్సుకు మెచ్చి పరమశివుడు కూడా పార్వతి సమేతంగా ప్రత్యక్షమై ఒక మట్టి లింగాన్ని పూజిస్తే ఆ మట్టి లింగాన్ని పార్థివ లింగంలో తేజో రూపంలో లీనమయ్యి ఆ లింగాన్ని అత్రేశ్వర లింగం అని కూడా పిలుస్తారంట. ఇప్పుడు కూడా ఉందంటది. ఈ శ్రీశైల పరిసర ప్రాంతాల్లోని అత్రి అనసూయల భక్తిని పరీక్షించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారని, అనసూయమ్మ తన పాతివ్రత్య మహిమతో పసిపెట్లుగా మార్చింది కదా, ఆ త్రిమూర్తులు ముగ్గురు కలిసి ఒకే అంశగా వారి గడుపున దత్తాత్రేయ స్వామిగా జన్మించారన్నమాట. ఈ శ్రీశైల శిఖర వెనక భాగంలోనే దట్టమైన అడవిలో ఉండే కదలీవనం ప్రాంతంలో దత్తాత్రేయ స్వామి తపస్సు చేసిన పరమ పవిత్ర స్థలమని ఈ అవధూత సాంప్రదాయం నమ్మే భక్తులందరూ కూడా అత్యంత ముఖ్యమైన ప్రదేశంగా చెప్తారన్నమాట. ఇలాగే శ్రీశైల క్షేత్రంలోనే అత్రి మహర్షి పేరు మీద అత్రిగుండం అని పవిత్ర తీర్థం కూడా ఉందని, ఋషులందరూ కూడా గుండంలోనే స్నానం చేసి అభిషేకాలు చేసేవారని పురాణాల ద్వారా చెప్తున్నారన్నమాట. అగస్త్య లోపముద్ర దంపతులాగానే అత్రి అనసూయ దంపతులు కూడా శ్రీశైలాన్ని తమ తపోముగా మార్చుకుని ఈ క్షేత్రానికి అంతటి ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించారంట. దత్తాత్రేయుడు తపస్సు చేసింది కదలీవనం, అలాగే గుప్తకాశి వంటి రహస్య ఆధ్యాత్మిక ప్రదేశాలు కూడా ఎన్నిట్లు కూడా ఎంతో పవిత్రమైనమాట. ఈ కదలీవనం లాంటి చోట ఒక పెద్ద రాతి గుహ ఉందంట. అది కూడా ఇప్పుడు కూడా దత్తాత్రేయ గుహ అంటారంట. ఈ కదలీవనం లాగానే గుప్త కాశీ అని, రహస్య కాశీ అని, ఈ కాశీ క్షేత్రం లాగానే కూడా ఇక్కడ నల్లమల్ల లోయలోనే ఉందంట గుప్త కాశీ అని. అక్కడ కాశీ కంటే కూడా ముందే ఈ క్షేత్రం ఏర్పడిందని, ఇక్కడ శివలింగాన్ని దేవతలు విష్ణు రహస్యంగా పూజించేవారని, అగస్త్య మహర్షి కూడా కాశీ వదిలి వచ్చినప్పుడు ఈ గుప్త కాశీలోనే కొన్నాళ్ళు సాధన చేశారని చెప్తారన్నమాట. ఇక్కడ ఈ కొండ మీద నుంచి వచ్చే నీళ్లు ఎప్పుడు కూడా దారా శివలింగంపై పడి సహసిద్ధంగానే అభిషేకం జరుగుతుందంట. అక్కడ ఏదైనా ఇక్కడ అన్ని దట్టమైన అడవుల్లో ఉన్నాయి. స్థానిక గిరిజనులు చెంచులకు మటుకే తెలుస్తుందంట. ఇదంతా కూడా అటవీ శాఖ అనుమతి గైడ్ల సహాయంతో మాత్రమే వెళ్ళగలమంట. అలా ఇది ఎందుకంటే ఇక్కడ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అని అన్ని పులుల అడవి అనిగా పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇక్కడ శారీరక దృఢత్వం చాలా అవసరం. అడవి వనమృగాల సంచారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒంటరిగా వెళ్ళటం చాలా భయంకరం, నిషిద్ధం అన్నమాట. ఈ కదలీవనం యాత్ర కానీ ఏదైనా సరే శ్రీశైలంలో ఇతర గుహలకు కూడా అక్క మహాదేవి గుహలో ఏదైనా సరే ఎక్కడికి వెళ్ళాలన్నా గుహల లోపలికంటే అడవిలోకి వెళ్ళాలంటే అనుమతి కావాలి. అక్కడికి వెళ్ళాల్సిన లేదు. అక్కడ శ్రీశైల మల్లికార్జున స్వామి శ్రీశైలంలో అడుగు పెట్టినా చాలు ఆ శక్తి అంతా మనం ఆహ్వానించినట్టయితే ఆహ్వానించుకోవచ్చు. అంతా శక్తిమయం అంట. అక్కడికి వెళ్తేనే సిద్ధులు తపస్సు చేసిన ప్లేస్ కాబట్టి మనం సిద్ధత్వం పొందుతామంట. అంత గొప్ప స్థలం గురించి మొత్తం వివరణ నేను తెలుసుకుంటూ దీంట్లో పెట్టాను. ఇష్టమైన వాళ్ళు వినాలని పెట్టలేదు, నేనే మరల విందామని పెట్టుకున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఈ శ్రీశైలం ఇది వరకు వెళ్ళినప్పుడు ఇంత తెలుసుకోవాలనే జ్ఞానం లేదు. ఇప్పుడైతే వివరంగా తెలుసుకోవాలని వాళ్ళే తెలియపరిచారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీశైల మల్లికార్జున స్వామి, బ్రవరాంబదేవులు ఆశీస్సులు, అగస్త్య లోపాముద్ర అత్రి మహర్షులు అనుగ్రహం, సమస్త మునులు దత్తాత్రేయ స్వామి అందరి అనుగ్రహం తపశక్తి ప్రసాదించాలి స్వామి. ఓం శ్రీ గురుభ్యో నమః.